ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. మీరు అన్నట్లు అదే ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉంటుంది. మనం బిజీగా ఉంటాము, చెక్కులు మనం కలెక్ట్ చేసుకోము, ప్రాపర్టీస్ వాళ్ళు కొన్ని వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. చివరికి ఏదైనా ఆఫర్ లేనప్పుడు ఏదైనా అడిగినప్పుడు ప్రాపర్టీ నీ దగ్గర ఎక్కడ ఉంది, నా పేరు మీద కదా ఉందని మొత్తం అట్లనే అయిపోతుంది. ఉన్నాయి అటువంటి చేసిన సిల్క్ స్మిత గారిది చూసాం మనం. ఎవరిదో ఎందుకు సిల్క్ స్మిత గారు నేను యాక్ట్ చేశాను 2-3 మలయాళం ఫిల్మ్స్ లో మేము ఇద్దరం కలిసి చేసాము. వెరీ నైస్ గారు, చాలా మంచి అమ్మాయి. అందరూ అంటుంటారండి ఆమెకి ఎక్కువ ఈగో యాటిట్యూడ్. ఈగో ఉండేది కాదు, కానీ మాట ఎలా మాట్లాడేది అంటే చిన్నపిల్లలాగా ఏంటి ఇలాగా అలా మాట్లాడితే అందరూ ఆర్టిఫిషియల్ అనుకునేవాళ్ళు. నేను కూడా ఫస్ట్ ఏంటి అంటే కొంచెం హైట్ మంచి ఇదిగా ఉండేది కదా, అలా మాట్లాడేది అనమాట. ఫోన్ చేశారా మీరు అన్నట్టు అలా మాట్లాడేది. ఏంటి అమ్మాయి ఇంత యాక్ట్ చేస్తుంది అని ఒక ఫస్ట్ 2 days నాకు అనిపించింది. తర్వాత చూస్తే పాప అమ్మాయి ఫిల్మ్స్ లో కూడా అలాగే ఉండొచ్చుండి, ఇలా కళ్ళు అరమోడ్పు కళ్ళు అలా పెట్టుకుని, అది అమ్మాయి నేచర్ పాపం. తర్వాత అమ్మాయికి ఎవరు పేరెంట్స్ ఎప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా మిస్గైడెడ్ పర్సన్ పాపం. అయ్యో, చాలా మిస్గైడెడ్. చదువుకోలేదు అనుకుంటాను, నాకు పెద్దగా తెలియదు, కానీ అదర్వైజ్ మంచి అమ్మాయి. బట్ అది చదువు లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చి కాస్ట్యూమ్స్ అంటే ఆమెలాగే అసలు ఒక వ్యాంప్ రోల్ మార్చేసింది. ఎంత సొఫిస్టికేటెడ్ వ్యాంప్ లాగా తయారైందంటే అసలు ఒకప్పుడు ఒక మూసపోసినట్టు ఉండేది, ఒక రకమైన డ్రెస్సులు, ఒక రకమైన ఎక్స్పోజింగ్. అమ్మాయి చాలా మార్చింది, చాలా డ్రెస్ సెన్స్. చాలా బాగుంది. తనే సెలెక్ట్ చేసుకుంటారంట కదా? తనే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, చూడండి ఎక్కడి నుంచి నేర్చుకున్నారా చూడండి. అదే అదే అది కళ అండి. ఇప్పుడు పాతకాలంలో అసలు చదువుకున్న యాక్టర్స్ తక్కువ, బట్ వాళ్ళ వాచకం చూడండి ఎంత స్వచ్ఛంగా ఎంత బాగుంటుంది అసలు. ఒక ఇదని కానీ మహాప్రాణాలు పలకడం కానీ అసలు ఉచ్చారణ కానీ అసలు అంత చాలా బాగుంటుంది. అదే నేను నోటీస్ చేశాను మీ యాంకరింగ్ లో కూడా, మీ తెలుగు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకు సక్సెస్ అయ్యాడు రోషన్ అని కొంచెం చూశాను, నేను కూడా హోంవర్క్ చేశాను. హార్డ్ వర్క్ అనిపించింది. బట్ సిల్క్ స్మిత గారు చనిపోయినప్పుడు వెళ్ళారా అండి? లేదమ్మా, నేను ఏదో అవుట్డోర్ లో ఉన్నాను, వెళ్ళలేకపోయాను. సో కొంతమంది వెళ్ళిన వాళ్ళు చెప్తే నిజంగా చాలా బాధ అనిపించింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కింద ఎక్కడ పడేశారు, ఈగలన్నీ వాళ్తున్నాయి, కనీసం పట్టించుకోలేదు. తెలీదు, ఒక మనిషి బతుకున్నప్పుడు ఏమైందన్నది నాకు కూడా సరిగ్గా తెలీదు. నేను ఏదో బిజీగా ఉండి చెప్పాను కదా, ఇండస్ట్రీలో పర్సనల్ ఎవరితోటి పెద్ద మూవ్ అయ్యేదని కాదు, కాబట్టి నాకు పెద్ద తెలియదు. కానీ ఇలాంటి స్టోరీస్ ఉంటాయి. అదే ఒక చిన్న రాంగ్ స్టెప్లతోటి ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ గా అమ్మాయిలు ఎవరు ఇదిగా ఉండట్లేదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దే నో దట్ దేర్ కెరియర్ మే నాట్ బి లాంగ్. అవును, అందుకని అది జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ దాంట్లో కొంచెం రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. అంటే ఇంత లైఫ్ చూసిన వాళ్ళు మళ్ళీ ఇలా ఇలా బతకాలి అనుకోరు కదా. సో ఏదో ఇలానే ఉండాలనుకుంటారు, ఇలా లేకపోయినా కానీ. సో అది 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 ప్రాబ్లం అవుతుంది. శ్రీవిద్య గారు ఎంత మంచి యాక్ట్రెస్ అండి, అసలు ఆమె చనిపోయినప్పుడు తట్టుకోలేకపోయారు కదా. చేశారు మీ ఇద్దరు కూడా? చేశాను. అసలు అందం అంటే ఆవిడండి, అసలు ఉండేవారు, ఒక రీగల్గా ఉండేవారు. ఫస్ట్ నేను మలయాళం ఫిల్మ్ చేసినప్పుడు ఆవిడ మదర్ ఏదో చేశారు నాకు, చాలా. మీరు మీ మదర్? నా మదర్ చేశారు. అప్పటికే సీనియర్ అయిపోయారు. ఓకే ఓకే. అందులో ఒకప్పుడు మలయాళం చాలా చేశారు ఆవిడ అసలు. అలాగా అందులో అప్పుడు మలయాళం ఫిల్మ్స్ అండి 15 రోజులకు 20 రోజులకు ఒక సినిమా తీసేసారు వాళ్ళు. ఆ టైంలో ఆవిడ చాలా చేశారు. అదేదో పర్సనల్ దానివల్లే చాలా కష్టం పడ్డారని విన్నాను. ఎలా ఉంటారు ఆఫ్ స్క్రీన్, ఎలా ఉంటారు శ్రీవిద్య గారు అసలు? చాలా బాగుంటారు. నేను ఐ టోల్డ్ యు నో, ఐ టుక్ ఎ డెసిషన్ మ్యారేజ్ అయిన తర్వాత నేను యాక్ట్ చేయకూడదు అనేసి మానేశాను. తర్వాత నేను బాబు పుట్టిన తర్వాత ఒక 1 year ఉంటాడు అనుకుంటా, 10 months బాబుని ఎత్తుకుని ఏదో చెన్నై నుంచి వస్తున్నాను, ఏదో ఎయిర్పోర్ట్లో కలిశారు ఆవిడ శ్రీవిద్య. మా పిల్లలు లేరు కదా, ఆవిడ మా బాబుని ఎత్తుకుని ఎంత ఆనందపడ్డారంటే అప్పుడు చెప్పాను, నువ్వు చాలా మంచి స్టెప్ తీసుకున్నావు,
మ్యారేజ్ అయిన తర్వాత ఫిల్మ్స్ చేయలేదు, బాబుని కనేసావు, చాలా మంచి డెసిషన్ ఇదని చెప్పారు. అంటే ఆవిడ లోపల ఎంత బాధ ఉండి ఉంటుంది కదా, అవన్నీ జరగలేదు అన్నది. ఆమె కూడా లవ్ మ్యారేజే కదా. సార్ట్ ఆఫ్ ఎస్, లవ్ మ్యారేజ్. సో పిల్లలు లేరు. పిల్లలు లేరు. అది అంటే కొంచెం ఆ మ్యారేజ్ లోనే ఏదో ప్రాబ్లం అని అన్నారు. అవునవునవును. హెల్త్ ఇష్యూ వాళ్ళు చనిపోయారని, లేకపోతే సూసైడ్ సూసైడ్ కాదు, సూసైడ్ అయితే కాదు, న్యాచురల్ డెత్. ఓకే. చివరి రోజుల్లో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డారు కదా కూడా. ఫైనాన్షియల్ గా ఆమె ఇబ్బంది పడలేదు, బట్ ఆమె అదే మీరు ఒక చెప్పినట్టు ప్రాపర్టీ అంతా తన పేరులో లేకపోవడం అలాంటివి ఏదో జరిగింది. సో అది కొంచెం దెబ్బతింటారు కదా సైకలాజికల్లీ ఆమె. అంటే ఆ ఉన్నయన్నీ ఇచ్చేసారంట. సరే ఇల్లు ఉంది కదా అని లైట్ తీసుకున్నారంట. తీరా చూస్తే ఇల్లు ప్లేస్ ఆమె పేరు మీద లేదంటే ఇల్లు కట్టిందామంట. అలాంటిది ఏదో అది జరిగింది అన్నారు. మనసు విరిగిపోయింది ఆవిడకి, దాని వల్ల మనసు విరిగిపోయింది అన్నారు. అదే విన్నాను నేను. టీ నగర్ లో పెద్ద ఇల్లు, ఇంకా తట్టుకోలేకపోయింది ఆమె అని చెప్పేసి విన్నా. సో మేబీ హార్ట్ అటాక్, ఐ డోంట్ నో, నాకు తెలీదు, బట్ సూసైడ్ అయితే కాదు. ఇప్పుడు మీరు చేసిన యాక్టర్స్ అందరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు కదండి, చెన్నైలోనే ఉన్నారు. ఇంకా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఫోన్ లో కూడా హై బై కూడా ఉండదు. బాబు పెళ్లికి కూడా ఎవరిని పిలవలేదు. నాలాగే రిటైర్ అయిపోయిన ఎవరో ఒకరో ఇద్దరితో మాట్లాడతాను అంతే కానీ ఇంకా యాక్టివ్గా ఉన్న వాళ్ళతో ఎవరితో లేదు. బాబు పెళ్లికి కూడా ఎవరిని పిలవలేదు. ఒక్క ఫ్రెండ్ ఉంది సత్యకళ అని, ఆవిడ కూడా కొంచెం తమిళ మలయాళ సినిమాలు చేశారు. ఆవిడ నాకంటే ఎక్కువ, అంటే ఆవిడకి ముందు నుంచి అసలు ఫిల్మ్స్ ఇష్టం లేదు, ఏదో అలా చేశారు, మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇంకా వాళ్ళ ఆయనకు కూడా ఇష్టం లేదని అసలు తల పెట్టరు అనమాట. ఆవిడ ఒక్కటి సింగిల్ నాకు అక్కడి నుంచి ఫ్రెండ్, ఇక్కడ నుంచి వైవిజీ గారిని, అక్కడి నుంచి ఆమెను పిలిచాను అంతే. సో ఇప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు ఏదైనా ఫిలిం సంబంధించిన ఫెస్టివల్స్ కి మన యాక్టర్స్ ఎవరన్నా చూసి గుర్తుపట్టడం, ఎలా ఉన్నారు అడుగుతారు ఎవరన్నా? అంటే హీరోస్ ఎఫ్రైన్ చూసినప్పుడు మాట్లాడతారు, ఏమైపోయావు అంటారు, అంతేగాని ఎక్కువ నేను అక్కడ కూడా కలవను. నేనేదో గుళ్ళు గోపురాలు తిరుగుతూ అలాగే ఉంటాను. ఓకే.